ఈ యొక్క మీడియా సమావేశానికి వచ్చిన నిజమైన తెలంగాణ ప్రజలను ప్రేమించే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు, జై భీములు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏదైతే నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కులాల వారీగా ఆర్థిక, సాంఘిక, కులాల లెక్కలను ప్రభుత్వము ప్రజలకు తెలియజెప్పింది. ఆ లెక్కలు పూర్తిగా అవాస్తవాలతో నిండి ఉన్నది. కాబట్టి ఆ లెక్కలు ఎట్లా తప్పులు జరిగినాయని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసినాం. తెలంగాణ సమాజం మొత్తం మా యొక్క మాటలు వినండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ ప్రజలను ఎట్లా మోసం చేసింది, ఎస్పెషల్లీ మాల కమ్యూనిటీకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ లెక్కలను మేము భావించి ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మన కవి గాయకులు అన్న గోరేటి రమేష్ అన్న గారు ఒక పాట వాడి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ జై భీమ్. జై భీమ్. నా పేరు గోరేటి రమేష్. నిన్నాక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కులగణన లెక్కలు అసంబద్ధంగా, తప్పుల తడకగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలను మోసం చేసి, బీసీ కులాలను, ఎస్సీ కులాలను, అన్ని కులాలకు మోసం చేసి, అన్ని కులాల కంటే ఎక్కువ మాలజాతికి తీవ్ర అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నది ఏంటంటే, 2011 తప్పుల తడక లెక్కలు ఇచ్చినందుకే 2011 జనాభా లెక్కలు తప్పని ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2011 లెక్కల ప్రకారం 15,23,000 మందిని మాలల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 లెక్కలు చూపించి ఈరోజు 2025లో నిన్నాక మొన్న ప్రవేశపెట్టినటువంటి కులగణన లెక్కలు 14,60,000 మందిని చూపించారు. మరి కతిమ 65,000 మంది 70,000 మందిని ఏడ బొంద పెట్టిరో మాలల బొందలు కూడా ఇదే గౌరవ రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి మంత్రిమండలి, కాంగ్రెస్ ప్రభుత్వమే చూపించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది, అన్ని కులాలతో పాటు మాల కులానికి తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి మాలలంతా మరో యుద్ధానికి, మరో పోరాటానికి సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. తప్పుడు లెక్కల తడబాటు ఇక తప్పదు మాలల తెగబాటు, ఎదురు తిరుగుతూ ఎన్ను చూపక ఏల పాలకుల కొనుకు పుట్టగా యుద్ధం అరయుద్ధం, యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. తప్పుడు లెక్కలు చూపించి మాల జనాభాను తగ్గించి, పాత లెక్కలతో పనిదుంచి పంచిరి దొంగల నేమించి, తప్పుడు లెక్కలు చూపించి మాల జనాభాను తగ్గించి, పాత లెక్కలతో పనిదుంచి పంచిరి దొంగల నేమించి, షమీము అఖ్తరు రంజన్ మిశ్రల కమిషన్లనే వేయించి, రాజ్యాంగానికి విరుద్ధంగానే వర్గీకరణను చేయించి, ఏబిసి అని గ్రూపులు చేసి మాల జాతికి అన్యాయం చేసిరి. యుద్ధం అరయుద్ధం, యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. థ్యాంక్ యూ. ముందుగా తెలంగాణ ప్రజల గొంతుకైనటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభి జై భీములు. ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నగాక మొన్న విడుదల చేసినటువంటి తెలంగాణ జనాభా లెక్కలలో పూర్తిగా అవాస్తవం, అదొక తప్పుల తడక అని తెలుసు. ఎందుకంటే 2011 జనాభా తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే 3,63,95,796 అయింది ఉన్నది. అది ఇప్పుడు 2025 లెక్కల 3,54,77,554 ఉన్నది. ఎక్కడైనా కానీ జనాభా లెక్కలు పెరుగుతాయి కానీ తగ్గదు. ఇక్కడ ఎంత తగ్గించిందంటే దాదాపు
9,18,242 మొత్తం 9 లక్షల మంది జనాభాను తెలంగాణ ప్రజలను తగ్గించును. ఇది ఎంటైర్ తెలంగాణ పీపుల్ పాపులేషన్. ఈ 9 లక్షల మంది జనాభాను నువ్వు దావోస్ పెట్టుబడులకు అమ్ముకున్నావా, లేకుంటే అస్సాం పార్సల్ చేసినావా రేవంత్ రెడ్డి? ఈ 9 లక్షల మంది ప్రజలు తెలంగాణలో గారా, కర్ణాటకలా, తమిళనాడులా, మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఎక్కడ? ఈ ప్రభుత్వం ప్రజాపాలన తెచ్చుకున్న ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వము. తెలంగాణలో 9 లక్షల మంది జనాభాను చంపిందంటే, ఒకవేళ డీలిమిటేషన్ ద్వారా మనకు నియోజకవర్గాలు పెరిగితే 3 నియోజకవర్గాలను మనం పెంచుకునే అవకాశం ఉంది. అట్లా తెలంగాణకు మోసం చేసిను. తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచుకోవాలని అనుకుంటే ఈ 9 లక్షల మంది జనాభాకు ఇంకా 9 లక్షల మంది యాడ్ అయితే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది, తెలంగాణకు ఆర్థికంగా కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఈ జనాభా లెక్కలో ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి జనాభా 2011లో 15,27,143 మంది ఉన్నారు. ఇప్పుడు 2025లో 14,69,463 తీసుకొచ్చిండు. మొత్తం 57,680 మంది జనాభాను తగ్గించి చూపించిండు. మరి మా మాలలు పెళ్లిళ్ళు చేసుకోలేదా? 2011 నుంచి 2025 వరకు మాకు పెళ్లిళ్ళు కాలే, మాకు పిల్లలు పుట్టలే అంటే మరి ఎక్కడ పోయిన మా వాళ్ళంతా? నీ పార్లమెంట్ కింద అసెంబ్లీ కింద కేసీఆర్ ఏమైనా సంపి కట్టినా, లేకుంటే నువ్వు సంపి కట్టినావా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు. బట్టి విక్రమార్క నిద్రపోతున్నావా? ఏం చేస్తున్నావు బట్టి విక్రమార్క? అదేవిధంగా మాల ప్రతినిధులు ఇవ్వలేరా? ఎంపీలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఏంటికి ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి కింద ఈ అగ్రవర్ణ కుల పార్టీల కింద బానిసలు ఉన్నారా? మాకు కావాల్సింది బానిసత రాజకీయం కాదండి. మా ప్రతినిధులు, మాకు అన్యాయం జరిగితే మా వైపున ఉండి మాట్లాడే ప్రతినిధులు మాకు కావాలి. మీలాగా బాంచర్ కుక్కలు కాదు మాకు కావాల్సింది. మాకు నిజమైన నాయకులు కావాలి. దీనిపైన మాల ప్రతినిధులు అంతా ప్రశ్నించాలి, ఈ ప్రభుత్వాన్ని దించాలి. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాలలు అంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని దించుతాం ఖచ్చితంగా. రేవంత్ రెడ్డికి చెప్తున్నాం మేము. అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని కూడా 2011 టోటల్ బీసీ జనాభా 1,85,61,856 51% ఉన్నది. దీనికి 2025 జనాభా లెక్కల్లో 1,64,09,179 46%, అంటే 5% జనాభాను తగ్గించి చూపించదు. టోటల్ పాపులేషన్ 21,52,677 మంది జనాభాను తగ్గించును. ఇక్కడ పోయిన ముదిరాజులు, ఎక్కడ పోయిన యాదవులు, ఎక్కడ పోయిన పద్మశాలీలు, ఎక్కడ పోయిన గౌడన్నలు, ఎక్కడ పోయిన వీళ్ళంతా సాకలోలు, మంగళోలు, కమ్మరోలు, కుమ్మరోలు, వీళ్ళంతా ఎటుపోయినరు? వీళ్ళు తెలుగోళ్ళు కాదా? వీళ్ళు తెలంగాణ పుట్టలేదా? వీళ్ళు ఎటుపోయినారు? ఈ బీసీ సమాజం అంతా ఎటుపోయింది? బీసీ సమాజము, ఎస్సీ సమాజం అంతా ఏకం కావాలి. మనమంతా ఏకమై మనం కలలు కన్న తెలంగాణను ఏ కాంక్షలతోటైతే, ఏ స్వప్నంతోటైతే బంగారు తెలంగాణ కావాలని చనిపోయి 1,400 మంది బీసీలు, ఎస్సీలు చనిపోతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం సార్. నీ రెడ్ల పాల కోసం కాదు, నీ స్వార్థం కోసం తెలంగాణ తెచ్చుకోలే. కాబట్టి నేను మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము. ఇది ప్రజాపాలన కాదు, ప్రజారహిత పాలన. ఇందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా వాళ్ళ కిందనే పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తలేరని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా 2011లో ఓసీ జనాభా 47,19,115 13% ఉన్నది. 2025కి వచ్చేటోళ్ళకే 2011లో 31,29,160 ఉంటే 2025కు 47,19,115 13%, అంటే 5% ఓసీలే పెరిగింది. ఇక్కడ ఎస్సీలు పెరగలే, బీసీలు పెరగలే, మైనార్టీలు పెరగలే. మరి ఎవరు? రెడ్డిలు. రెడ్డిలు ఎంతమంది? ఒక్కొక్కరు 5 పెళ్లి చేసుకున్నారా? ఎట్లా మరి 5 పెళ్లి చేసుకుని 5 మందిని కన్నారా? మాకు బీసీలకు పెళ్లి కావాలి, ఎస్సీలకు పెళ్లి కావాలి, మేము పెరగాలి. ఓసీలే పెరిగినారు. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి? దీనికి సుదర్శన్ రెడ్డి ఆయన చీఫ్ జస్టిస్ కమిటీ, ఆయన ఉప కమిటీ సభ్యుడు కంచా ఐలయ్య. ఇంతవరకు కంచా ఐలయ్య నోరిపుతలేడు, మరి ఆయన జస్టిస్ నోరిపుతలేడు. ఇంకా కమిటీ సభ్యులు ఉన్నట్టు 9 మంది, వాళ్ళు ఎవ్వరు కూడా సమాధానం చెప్తలేరు. ఒక లా గ్రాడ్యుయేట్గా నా తెలంగాణ సమాజానికి, మా తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. వాళ్ళందరి తరఫున
మేము గొంతెత్తి మాట్లాడుతున్నాం. కాబట్టి తక్షణమే దీనిపైన మళ్ళీ మళ్ళీ ఒక కొత్త కమిటీ వేసి తెలంగాణ ప్రజలకి నిజమైనటువంటి జనాభా ఎంత ఉందో తెలియాలని కోరుకుంటున్నాం. తెలియజేయని ఎడల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి ఈ ఉస్మానియా స్టూడెంట్గా చెప్తున్నా, హైకోర్టులో నేనే పిటిషన్ వేస్తా. ఈయన తెలంగాణ ద్రోహి, ఈస్ ఏ క్రిమినల్, ఈ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు డిక్రీజ్ ద తెలంగాణ పాపులేషన్. ఇఫ్ ఈ రియల్లీ ట్రూ లీడర్ టు తెలంగాణ, he will increase the Telangana population. If really Telangana population is increased, our Telangana per capita income will growth. He decrease. తెలంగాణ సమాజంలో జనాభా పెరిగితే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. కేంద్రం నుంచి మనకు రావాల్సిన పెట్టుబడి మనకు ఎక్కువ వస్తాయి. మరి ఇన్ని సమాజం ఇస్తున్నాం. మరి నువ్వు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నావా, బీజేపీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నావా? ఏం అర్థమవుతలేదు. ఇది డబల్ ఇంజన్ సర్కార్ ఏమో మాకు అర్థమవుతలేదు. మరి కాబట్టి తెలంగాణ ప్రజలంతా గమనించాలి, మనం ఎవరికి ఓటేస్తున్నాము, ఆయన మనకేం పని చేస్తున్నా అని ఆలోచన చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. థ్యాంక్ యూ హరిచంద్ర. ఇప్పుడు రేణు మాట్లాడాల్సిన కోరుతున్నాను. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా ఒక కక్ష సాధింపుగా మా మాలలపై ఒక కులగణన, ఒక తప్పుడు సర్వేతోటి 2011 17 లక్షలుగా ఉన్న మాలలను కేవలం 14 లక్షలుగా చూపించడం అనేది ఒక దొంగచాటున లెక్కగా మేము మా మాల సామాజిక వర్గం నుంచి ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నాం. అదేవిధంగా 14 లక్షల మాలలు ఉంటే మరి 2011లో 17 లక్షల మాలలు ఎందుకున్నారు? మరి 17 లక్షలుగా ఉన్న మాలలు 2011లో మరి 2025కి 14 లక్షలు ఎందుకు అయ్యారు? అంటే మా మాలల కాపురాలు సంసారాలు ఏం చేయట్లేదా? రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మరి అదేవిధంగా మా మాల ప్రజాప్రతినిధులు మరి బట్టి విక్రమార్క కావచ్చు, మరి స్పీకర్ గడ్డ ప్రసాద్ కావచ్చు, వివేక్ గారు కావచ్చు, మీరు ఏం చేస్తున్నారు? మా సామాజిక వర్గం కోసం ఏం కష్టపడుతున్నారు? మేము ఇంత విద్యార్థులుగా ఇంత అన్యాయాన్ని గురవుతున్నప్పుడు కనీసం మీరు అసెంబ్లీలో డోర్ మెదపకుండా మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై మా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్న ఉడకంగా కళ్ళకు గంతలు కట్టిన విధంగా ఉండడం అనేది సరికాదు. దయచేసి మాల ప్రజాప్రతినిధులు, మాల సామాజిక వర్గం మేల్కోవాలి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలందరూ ఒకటై మన ఉనికి కోసం, మన అస్తిత్వం కోసం, మన ఆత్మాభిమానం కోసం అందరం ఒకటై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకొని మనం పోరాడి గెలవాల్సిన అవసరం ఎంతనే ఉందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఈ సమాజం కోసం మనం శ్రేయస్సు కోరం నిరంతరం కష్టపడాలని మనస్ఫూర్తిగా ఒకసారి అందరికి నేను పిలుపునిస్తూ ఉస్మానియా వేదికగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రమేష్ అన్న ఒక 2 నిమిషాలు. తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి కులగణన లెక్కల్లో ఇది తప్పుల తడకగా ఉన్నది. 2011 అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క, 2025 తెలంగాణ లెక్క. 1961లో జరిగినటువంటి మొట్టమొదటి క్యాస్ట్ సెన్సస్కి వెళ్ళి మొదలు పెడితే 2004లో జరిగినప్పుడు కూడా రామచంద్రరాజు కమిషన్లు కావచ్చు, దాని తర్వాత 2011 జనాభా లెక్కలు కావచ్చు, ఇవన్నీ తప్పుల తడక ఉన్నాయని చెప్పేసి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చి 2002లో అమలు చేసినటువంటి వర్గీకరణను కొట్టేసినటువంటి సందర్భం. కానీ 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లెక్కలు తీసుకొని దొంగసాటుగా దొంగ లెక్కలతోటి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అమలు చేసిండు. వర్గీకరణ అమలు చేసి 18% ఉన్నటువంటి ఎస్సీలను ఈరోజు 17.3% కుదించిండు. మరి 15,27,000 ఉన్నటువంటి మాలల్ని 14,60,000 కుదించి మరి 70,000 మందిని రేవంత్ రెడ్డి ఏడ చంపిండో, ఎట్లా చంపిండో, మరి ఏడ బోధలు పెట్టిండో, మా బొందలేడున్నాయో, మా బొక్కలేడున్నాయో, మా అస్థికలేడున్నాయో, మరి వాటిని నిరూపించాల్సినటువంటి బాధ్యత గౌరవ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మరి మాలల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మాలలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాట అన్నారు, మాలోళ్ళు బాబరోళ్ళతో సమానం, మాలోళ్ళు బాబరోళ్ళ కంటే తెలివి ఎక్కువ ఉంటుందని. అబ్బా తెలివి ఎక్కువ ఉందని అందరూ జబ్బలు దాచుకునే తప్ప మాలోనికి ఎవరికి ఏం తెలివి లేదు. అందరు దోసుక తిన్నారు, దొబ్బిడి తిన్నారు అనేసి గత 30-40 ఏళ్ళుగా తప్పుడు ప్రచారం చేస్తే కూడా మాలలకెళ్ళి ఒక్కడు కూడా నోరిప్పినటువంటి సందర్భం. ఇప్పటికీ ఎవరు నోరిప్పట్లేదు. మాలలకు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, ఒక మినిస్టర్ ఉన్నాడు. ఇలా మా అద్దంకి దయాకరన్నని వేదిక నుంచి మీ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం. ఈరోజు అద్దంకి దయాకరన్న
మీరు మాలలకు రిప్రజెంటేటివ్గా ఉండి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా ఉండి మాలలకు రిప్రజెంటేటివ్గా ఉంటేనే మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఈరోజు ప్రభుత్వం ఇప్పొచ్చింది. కానీ మాలలకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మాలల రిప్రజెంటేటివ్గా ఉన్న నువ్వు ఎందుకు నోరిపుతారేవో అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గౌరవ మంత్రి వివేక్ వెంకటస్వామి గారిని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాలలకు రిప్రజెంటేటివ్గా ఉండి మాలల ద్వారానే నువ్వు మంత్రి పదవి పొందినావు కదా, మరి మాలలకు ఇంత తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు లేదా? గౌరవ గడ్డం ప్రసాద్ గారిని కూడా అడుగుతూ ఉన్నాం, అందరూ మల్లురావు గారిని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఇంతమంది మేధావులుండి కనీసం మాలలకు ఇంత తీవ్ర అన్యాయం జరిగి ఒక ఉద్యోగంలో ఇవాళ మనకు మెడికల్ కాలేజ్ సీట్లలో కావచ్చు, ఇంజనీరింగ్ సీట్లలో కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి 22వ రోస్టర్ పాయింట్ పెట్టి మాలలకు ఇంత తీవ్ర అన్యాయం జరిగి భవిష్యత్ తరాలను రాబోయే తరాలకు మీరే తడిబట్ట పెట్టి గొంతు కోస్తున్నారు, మీరే దోషులుగా నిలబడతారు, మీరే శిక్షలుగా నిలబడతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. లేని ఎడల మాల సమాజం, మాల మేధావులు, కవులు, కళాకారులుగా, ఉస్మానియా విద్యార్థులుగా మొట్టమొదట మీలనే ముట్టడిస్తాం, మీ మీదనే దాడి చేస్తాం. మీరు మాలలకు రిప్రజెంటేటివ్గా ఉంటూ మాలలకు అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించినప్పుడు మీకు ఎందుకు ఈ పదవులు? తక్షణమే మీరు రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒకసారి మళ్ళీ పునరాలోచించుకోవాలి. 2014 సమగ్ర సర్వే చేసి కేసీఆర్ గారు ఇప్పటివరకు సమగ్ర సర్వేను జనాభా లెక్కలు బయటికి తీయలేదు. ఈయన 2025లో ఈయన తీసి మాల జనాభాను మొత్తం తగ్గించుండు, బీసీల జనాభాను కూడా మొత్తం తగ్గించుడు. మరి రెడ్డి ఎట్లా పెరిగిర్రు? ఈ మిగిలిన రిజర్వేషన్ల పర్సెంట్ అంతా ఈబీసీ పేరు మీద, ఈడబ్ల్యూఎస్ పేరు మీద మీ రిజర్వేషన్లు మీరు 3% ఉన్నోనికి 10% ఇచ్చేసి 15% ఇచ్చేసి మా రిజర్వేషన్లు మీరు దొబ్బి తిననీకనేనా ఇదంతా జనాభాను తగ్గియడం? దీని వెనుక భారీ కుట్ర ఉన్నది. కాబట్టి ఈ కుట్రను మేము పసిగట్టి ముందే చెప్తా ఉన్నాం. దీన్ని కనుక మీరు పునరాలోచించుకొని మళ్ళీ సమగ్ర సర్వే నిర్వహిస్తారో, ఏ సర్వే నిర్వహిస్తారో, జనాభా లెక్కలు తప్పుల తడకలు లేకుండా అన్నింటినీ కరెక్ట్గా లెక్కలు తీసేంత వరకు తెలంగాణ సమాజంగా, తెలంగాణ మేధావులుగా, తెలంగాణ కవులు కళాకారులుగా, ఉస్మానియా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద మాల మేధావులు, కవులు, కళాకారులు అందరూ స్పందించాలి. మాల సమాజం అంతా ఏకం కావాలి. జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాల సమాజం ముందు నిలిచి మాల సమాజాన్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ ఏకం కావాలని కోరుతా ఉన్నాం. చివరగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏమయ్యావో రేవంతు, ఏమయ్యావో రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యావో రేవంతు, ఏమయ్యావో రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యావో రేవంతు, లెక్కల కోసం తిప్పల పడితివి, బొక్కలు తెలవక బోర్ల పడితివి, ఏమయ్యావో రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యావో రేవంతు, కొలువు కొరకు చదువుకున్న కోల్కెలు కాల రాసినవు, మా బతుకులన్నీ యాగం చేసి బాజార్లాకు గుంజినవు, మాది గోళ్ళ మెప్పు కోసం వర్గీకరణ చేసినవు, మాలొల్లాను బుజ్జాగించ మంత్రి పదవి ఇచ్చినవు, రాజ్యాంగానికి విరుద్ధంగా వర్గీకరణ చేసినవు, నీ ఎత్తులు జిత్తులు తెలుసుకున్నావు, నీ ఎత్తులు జిత్తులు తెలుసుకున్నావు, నిన్ను అంతం చేయగా కదిలినవు, ఏమయ్యావో రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యావో రేవంతు, మాలాలంతా ఏకామయ్యి చూస్తావు ఇక నీ అంతు, ఏమయ్యావో రేవంతు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు తమ్ముడు ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది. కౌశిక్ 2 నిమిషాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఈ లెక్కల ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే ఒక సంఘటన నేను చేశానని చెప్పేసి చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అయితే నేను చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చరిత్రలో నిలిచిపోయే సంఘటన చేశారు, చరిత్రలో ద్రోహిగా మిగిలిపోయే సంఘటన తీసుకొచ్చారు. ఎందుకని అంటున్నా అంటే వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, వీళ్ళు చేసిన తప్పుల తడకల ప్రకారం అనేక సార్లు, నేను ఎందుకని అంటున్నంటే ఈ దేశంలో జనాభాను తగ్గించిన ప్రతిసారి ఈ కమిషన్లు లెక్కలను బయటపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 1950 నుంచి 2011 వరకు అనేక సార్లు తప్పుడు తడకగా నివేదికలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళొక్కసారి అదే వ్యవహారానికి నాది బలికిండు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సర్వేల్లో ఒక జాతికి మాత్రమే పెరుగుదల జరిగింది, అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అని తెలియజేసుకుంటున్నా. అయితే ఇప్పుడు జరిగిన లెక్కల ప్రకారం కొన్ని లెక్కలు నేను చెప్పాలనుకుంటున్నా. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా
3,50,00,000 మంది ఉన్నారు. సుమారుగా 3,50,00,000 మంది ఉన్నారు. ఇదే 2024లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన లెక్క ఏంటంటే 3,55,00,000 మంది అని ఇచ్చారు. అంటే 13 సంవత్సరాల్లో పెరిగిన జనాభా 5 లక్షలు. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రతి 10 సంవత్సరాలకే 15 సంవత్సరాలకే జనాభా ఎట్లా పెరిగిద్ది, ఏ దామాషాలో పెరిగిద్ది అని ముందే వాళ్ళు ఒక లెక్క కట్టుకుంటారు. అంటే 2022లో ఒకవేళ జరిగితే మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలకే జనాభా లెక్క ఎంత పెరిగిద్దని ముందే లెక్క కట్టుకుంటారు. ఆ లెక్క ప్రకారం 14% పెరిగిద్ది అనమాట. ప్రతి 10 సంవత్సరాలకే 14% పెరిగిద్ది. అంటే 13 సంవత్సరాలకు వచ్చేసి 17% నుంచి 18% పెరగాలి. ఆ లెక్క ప్రకారం వస్తే తెలంగాణ రాష్ట్ర జనాభా 4,01,00,000 నుంచి 4,02,00,000 మంది వరకు ఉండాలి. అంటే సుమారుగా 50 నుంచి 55 లక్షల మంది జనాభాని తగ్గించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలియజేసుకుంటున్నా. ఇందులోనే కొన్ని లెక్కలు చెప్పాలనుకుంటున్నా. ఎస్టీ జనాభా 2011 లెక్కల ప్రకారం 32 లక్షల మంది ఉన్నారు. అయితే 2024 లెక్కల ప్రకారం 36 లక్షలు ఉన్నారు. ఏదైతే నేను ఇందాక చెప్పిన 17%, 18% లెక్కల ప్రకారం పెరిగితే తెలంగాణ రాష్ట్రంలో 39 లక్షల మంది రావాలి ఇంచుమించుగా. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కొంతమంది చనిపోయారు అనుకోండి, కొంతమంది జనాభా లెక్కలు ఇవ్వకపోయినా దాదాపు 37 లక్షల నుంచి 38 లక్షల మంది జనాభా రావాలి. తర్వాత ఇంకా ఎస్టీ జనాభా చెప్పుకుంటే 57 లక్షల మంది జనాభా రావాలి. తెలంగాణ 2024 సర్వే ప్రకారం చెప్పింది ఏంటంటే 57 లక్షలు అని చెప్పింది. 2011 లెక్కల ప్రకారం 54 లక్షలు జనాభా ఉన్నారని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఏదైతే 17 నుంచి 18% జనాభా పెరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉండాల్సిన సంఖ్య ఎస్సీ జనాభా ఎంత అంటే 60 నుంచి 65 లక్షల మంది. ఈ జనాభా ఎక్కడికి పోయారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు అంటుంటారు, చెప్తుంటారు, నాది రేర్ మోడల్ అంటారు. మీది రేర్ మోడల్ కాదు రేవంత్ రెడ్డి గారు, నీది రాంగ్ మోడల్. నువ్వు తెలంగాణని దోచుకోవటానికి, బలహీన వర్గాల మీద దాడులు చేయడానికి మిగిలిన ఏకైక ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతావు రేవంత్ రెడ్డి గారు. ఇంకా మాట్లాడాలనుకుంటే ప్రధానంగా ఇంకొక అంశం గురించి చాలా నేను నొక్కి ఒక్కానించడానికి ఎక్కువగా హైలైట్ చేయడానికి ఒక అంశాన్ని పట్టుకొచ్చా. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వెనకబాటుతనానికి కూడా ఈ సర్వేలో ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఓసీ వెనకబాటుతనం ఎంత ఇచ్చిండంటే 100కి 31% అని ఇచ్చిండు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది 11.9 జనాభా ఉన్నారు. ఈ లెక్క ప్రకారం వేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎంతమంది ఉన్నారంటే 3.1%. మరి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూసీ కోటా కింద 10% రిజర్వేషన్ ఎట్లా అమలు చేయాలనుకుంటున్నావు? దానికి సమాధానం చెప్పాలి. నేను ఇంకో అంశం కూడా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో సర్వే జరిగేటప్పుడు ఏదైనా ఒక సర్వే బీసీ వెనకబాటుతనాన్ని గురించి కానీ ఎస్సీ వెనకబాటుతనాన్ని జరిగేటప్పుడు దానికి చైర్మన్ ఎవరు ఉండాలండి? ఒక బీసీ ఉండాలి కదా. పోనీ ఒక మా ఎస్సీ సంబంధించిన వర్గాలకు సంబంధించిన ఉండాలిగా, బహుజన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కదా. రెడ్లను తీసుకొచ్చి ఆ కుర్చీలో పెడితే ఆ సర్వే పారదర్శకంగా జరిగిద్దని ఎలా నిర్ణయించుకోవాలి? ఇంకొక అంశం కూడా ఇక్కడ చెప్తుంది ఏంటంటే బీసీ రిజర్వేషన్ కూడా బీసీలో కూడా వెనకబాటుతనాన్ని 86%కి ఇచ్చిండు. అంటే మనం 56.2% జనాభా వేసుకుంటే దాంట్లో 48.54% జనాభా వెనకబాటులో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇచ్చింది. అంటే 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే నా జాతుల్లో 48% వర్గాలు వెనకబడి ఉన్నారు. మరి వాళ్ళకి ఏ రిజర్వేషన్ వేస్తారు, ఏ కమిషన్ వేస్తారు, ఏ ఎంక్వైరీ చేస్తారు? నేను ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈడబ్ల్యూసీ కోటా కింద ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చును, ఎంత జనాభాని చేసిను? దాంతోపాటు ఏంటంటే నీ సర్వే మొదలు పెట్టేటప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% ఉన్నప్పుడు ఈ సర్వేలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటాని ఎందుకు నువ్వు క్యాలిక్యులేట్ చేయాలా? అంటే ఇక్కడ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఏదైతే అన్యాయంగా అక్రమంగా మీరు ఏదైతే దొబ్బి తింటున్నారో రిజర్వేషన్లో ఆ రిజర్వేషన్ లెక్క బయటపడిద్దని రేవంత్ రెడ్డి గారు ఈ దుర్మార్గానికి పూనుకున్నారు. నేను బహుజన వర్గాలకి ఒకటే ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నా. ఏదైతే ఈ దాడిని ఖండించకపోతే మనం ఏదైతే 100 తరాలుగా నష్టపోతున్న రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో మళ్ళీ నష్టపోయే పరిస్థితికి వచ్చింది. మన తాతలు మన తండ్రులు ఏదైతే మౌనాన్ని వహించారో మనం కూడా అదే మౌనాన్ని వహిస్తే మాత్రం నేను చెప్తున్నా మళ్ళీ ఒక 100 నుంచి 200 సంవత్సరాల దాకా మళ్ళీ మన జాతుల లెక్కలు తెలియవు. అసంబద్ధంగా ఇదే లెక్కలతో ముందుకు కొనసాగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు బలహీన వర్గాల పట్ల ప్రేమ ఉందంటున్నావు కదా,
నూతన కమిషన్ వేయి, నూతన చట్టాన్ని వేయి. మా యాతి వర్గాల్లో ఎవరైతే కొంతమంది పెద్దలు ఉన్నారో వాళ్ళని పిలిపించుకో, మాట్లాడుకొని ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నేను తెలియజేస్తున్నా. లాస్ట్గా ఒక అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సర్వే గురించి లెక్కలు చెప్పేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదని చెప్పాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. పాల్గొనలేదని చెప్పిన నువ్వు వాళ్ళు ఆ 25 లక్షల తరపున మళ్ళీ సర్వేలో ఎలా తీసుకున్నావు, ఏ ప్రాతిపదికన తీసుకున్నావు అనే ఒక అంశాన్ని చెప్పాలి. మరి ఆ జనాభా తగ్గితే ఎవరి రిజర్వేషన్ తగ్గిద్ది అనేది ఒక అంశాన్ని చెప్పాలి. ఇక్కడ నుంచి కోర్టుకు కూడా నేను ఒక పిలుపునిస్తున్నా. మీరు ఏమంటున్నారు, రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఈ 50% సీలింగ్ రకరకాల అంశాలు చెప్తున్నారు కాబట్టి ఒకటే అంశాన్ని చెప్పి ముగిస్తున్నా. మీరు డేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా తప్పు అంటున్నారు. మీరు ఆ డేటా ప్రకారం ట్రిపుల్ టెస్ట్ని యాక్సెప్ట్ చేయమంటున్నారు. కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని సర్వేని యాక్సెప్ట్ చేయనప్పుడు, కోర్టు ఒక కమిటీని వేయకుండా ఒక సర్వేని తీయనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో మరి జనాభా లెక్కలు తేల్చేది ఎవరో, రిజర్వేషన్ ఇచ్చేది ఎవరో, ఇంకా ఈ జాతులు అన్యాయం పొందుతూనే ఉండాలా? దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే కోర్టులు కూడా మీరన్నా ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. మీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ని ఏర్పాటు చేసేటట్టు చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, ఒకవేళ తీసుకోకపోతే ఏదైతే బహుజన వర్గాలకు సంబంధించి ఏదైతే విజ్ఞులు ఉన్నావో మేధావులు ఉన్నావో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతూ వీధిని వాడని యుద్ధానికి సిద్ధం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ తమ్ముడు, చాలా స్పష్టంగా చెప్పిండు. నాకు తెలిసి తమ్మినుకున్న అవగాహన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తమ్ముడు చాలా అద్భుతంగా లెక్కలు చెప్పి, అంటే రేవంత్ రెడ్డికి కూడా లెక్కల మీద అవగాహన ఉంది. ఏ లెక్కలు, రియల్ ఎస్టేట్ భూములను ఎట్లా గుంజుకోవాలి, తుపాకులు పెట్టి డబ్బులు ఎట్లా తీసుకోవాలి, సూట్ కేసులలో పైసలు వంచి ఎమ్మెల్యేని ఎట్లా కొనాలి, ఎమ్మెల్సీని ఎట్లా కొనాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపాలి, నేను ఎట్లా ముఖ్యమంత్రి అని చెప్పి అవగాహన ఉంది. నీ అవగాహన నీకు అటువైపు ఉంది, నీకు లెక్కల మీద అవగాహన లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఒకసారి ఈ తమ్ముడు చెప్పిన లెక్కలు నువ్వు చూడు, మళ్ళీ ఒకసారి నువ్వు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ, ప్రియమైన మిత్రులారా, మనలో అందరూ చాలా విషయాలు చాలా స్పష్టంగా చాలా అవగాహన చెప్పారు. నేను కొన్ని అంశాలు మాట్లాడతా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ బై మైనార్టీ అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి లెక్కలు చాలా బ్రహ్మాండంగా చెప్పుకుండు. ఎంత ఘోరం, 13% భూములు కేవలం రెడ్డిల దగ్గర ఉన్నాయి. 78 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చి ఆగస్టు 15 వస్తే జాతీయ జెండా ఎగిరేసి అందరం సపోర్ట్లు కొడతాం కదా. ఇప్పటి వరకు డక్కలోళ్ళు పేదరికంలో, డక్కల గురించి ఎవడు మాట్లాడు. సింధోళ్ళు అత్యధిక పేదరికంలో ఉన్నారు, సింధోళ్ళ గురించి మాట్లాడరు. అట్లా చాలా కులాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి, వాళ్ళకి ఇండ్లు లేవు. మీరు మాట్లాడుతురు, ఒకవేళ మీరు ప్రజాస్వామ్యం గురించే మాట్లాడితే మీ జనాభా 17 లక్షలు పెంచుకురు కదా, మీకంటే అత్యధిక జనాభా కలిగిన మాదిగ జనాభా 36 లక్షలు ఉంది. మరి వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి, 26 లక్షలు ఉన్న ముదిరాజులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తావా రేవంత్ రెడ్డి? ఇయ్యవు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే కానీ పూర్తిగా రెడ్ల ప్రభుత్వం, మొత్తం రెడ్లే. మీ మినిస్టర్లు అత్యధిక మినిస్టర్ మీరే ఉన్నారు, అత్యధికంగా ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు, అత్యధికంగా ఎమ్మెల్సీలు మీరే ఉన్నారు, అన్నీ మీరే ఉన్నారు. కానీ ఓటర్లు మాత్రం మేమే ఉన్నాం. మేము కంట్రోల్ బియ్యం కాడ మేమున్నాం, అసెంబ్లీ గేట్ కాడ మీరు. ఇది తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తున్న పరిపాలన. మన ప్రజలు చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారని తెలంగాణ సమాజం అనుకోరు. తెచ్చిన అన్న ఆయన పరిపాలన చూసిండు, తెచ్చిన ఆయన ఫామ్ హౌస్లు ఉన్నాడు, ఇచ్చిన ఆయన పరిపాలన చూస్తుండు, ఇచ్చిన ఆయన ఢిల్లీలో ఉంటుండు. తెలంగాణ ప్రజల కోసం ఎవరు ఉన్నారు? తెలంగాణ ప్రజల కోసం ఎవరు లేరు. నేను ఇచ్చిన లెక్కలల్లా మీ వాళ్ళు ఎంతమంది అమరులయ్యారు? మీ రెడ్డి కంప్లైంట్ ఉంచి అగ్రవర్ణ కంప్లైంట్ ఉంచి ఎంతమంది అమరులయ్యారు? ఎవరు అమరు కాలే? అమరులైన అంతా ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు. ఎవరు పరిపాలన చేస్తున్నారు? అగ్రవర్ణాలు. ఆకలి కాడ మేముంటే అధికారం కాడ మీరు. ఇవ్వా నీ లెక్కలు? ఏ కమ్యూనిటీని అయినా మోసమే చేసారు. సాకలోళ్ళు చెరువు లేని బండలేని చెరువు ఉంటుందా? ఊరు లేని సాకలోళ్ళు ఉంటారా? ఏ ఊర్లోనే సాకలోళ్ళు ఉంటారు. సాకలోళ్ళ లెక్కలేవి లేవు, సాకలోళ్ళ లెక్కలు. నీకు ఒకవేళ తెలంగాణ నీకు మాదిగ సమాజం మీద ప్రేమ ఉంటే, విపరీతంగా ప్రేమ ఉందని వల్లబోసుకుంటున్నావు కదా, మాదిగ వాళ్ళని ముఖ్యమంత్రి అయ్యి అయితే అనితో ఎవరైనా ఒకరు ముఖ్యమంత్రి అయ్యా. మాదిగ వాళ్ళు మా వాళ్ళే. చేస్తావా? చెయ్యవు. పాపం మా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మా మాల కుటుంబము ఏ పార్టీ ఓట్లేలే. కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవ్వాలని చెప్పి ఓట్లేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారం తెస్తే వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి గొంతు కోసింది. ఎంత సిగ్గుసేటే. ఒక ఉదాహరణ చెప్తా. 2011లో అన్న, ఒక్క నిమిషమే
అన్నాను ఒక్క నిమిషం. 2011లో రేవంత్ రెడ్డి బిడ్డకి పెళ్ళి అయింది అనుకో, ఆయనకు మన్మడు పుట్టిండు. చంద్రబాబు నాయుడు ఆయన మన్మోనికి బట్టలు తీసుకుపోతారు. 2011 చెప్తున్నా. 2011 తొట్టలేసేటప్పుడు చంద్రబాబు నాయుడు బట్టలు తీసుకొని తొట్టలకు బట్టలు పెట్టి, అదే మన్మడు 2025లో పెళ్లికి వచ్చిండు. మరి పెళ్లికి వస్తే అది చంద్రబాబు నాయుడు 2011 పుట్టిన బట్టలు ఇవి తీసుకొస్తారా, కొత్త బట్టలు కొట్టిస్తారా? కొత్త బట్టలు కుట్టియాలిగా, కుట్టియలే. అవే బట్టలు తెచ్చినట్టు, ఆ బట్టలు సైజ్ వస్తే సైజ్ రాదు. 2011లో చేసిన లెక్కలు దాని ఆధారంగా 2025లో వర్గీకరణ చేసిండు. వర్గీకరణ చేయాలి, ఎవరు వద్దంటే ఎవరు తిందామన్నది అయిపోయింది, చేసిండు. మరి ఎట్లా చేస్తావు? ఇప్పుడు లెక్కలు తీయాలి కదా, లెక్కలు తీయలే. అవే లెక్కలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేసిండు. నేను ఒకటి అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి, మా వాళ్ళని 1,00,000 మందిని చంపినావు, మా సమాధులు ఏడున్న జర చూపెట్టు రాదు? 1,00,000 మంది మాలల సమాధులు ఏడున్న చూపెట్టు, చూపించాలి కదా, చూపెట్టలే. ఎంత పెద్ద జోక్ అంటే 40% రెడ్లంట ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారంట. మరి సిగ్గున్నదిరా పోయి, నాకు అర్థం కాదు. 40% రెడ్లు ఉన్నారా? స్కూల్స్ మొత్తం రెడ్లే, హాస్పిటల్ మొత్తం రెడ్లే, భూములు మొత్తం రెడ్లే, అన్నీ మీరు పల్లెడున్నారా? నాకు అర్థం కాదు. ఒక మండలిది, నేను మొన్న మెదక్ పక్కన కొల్చారం గ్రామం ఉంటుంది, అక్కడికి పోయి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఒక డాక్టర్ సంవత్సరం 10,000 ఇస్తాడు. ఇస్తాను వల్ల ఓసీలు ఉన్నారా చేతుల్లో పట్టమని అడిగిన, ఒక్క పిల్లోడు కూడా ఓసీ పిల్లోడు లేడు. కొన్ని రెడ్లు ఉన్నారని ఒక్కళ్ళు లేడు. ఉన్నోళ్ళంతే వాళ్ళు మాలమాది వాళ్ళు బీసీలు. ప్రభుత్వ బళ్ళలో మేమున్నాం, పరిపాలన మీరు, హాస్పిటల్ మీయే, భూములు మీయే, అన్నీ మీయే, అడగడం మాత్రం మా వంతు. చెప్పు. గురజాడ అప్పారావు ఒక మాట చెప్పిండు, ఎంచి చూడగా మంచి చెడులు, మంచి అన్నది మాల అయితే మాల నేనైతే గురజాడప్ప చెప్తే, ఎంచి చూడగా ఒకటే కులము, మాల కులం అయితే మాల కులం చంపింది నేనయ్యా, విశ్వదాభిరామ మాలలందరినీ సంప్రమామని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇగో ఇది పరిపాలన. ఒకసారి ఇవే లెక్కలు చెప్తా, ఇవే పేపర్, 2 పేపర్లు ఇవి నేను కాదు. ఇగో వీళ్ళ లెక్కలు 2011లో వీళ్ళ రెడ్డిల లెక్క ఎంత ఉండే? 11 లక్షలు ఏమి ఉండే. అమాత్తగా రెడ్డిలు 15 లక్షలు పెరిగారు. వీళ్ళు ఊర్లో ఉండేదే 3 కుటుంబాలు, 3 నుంచి 4, వీళ్ళేమో 15 లక్షలు పెడతారంట. మాలలు 2011లో 15 లక్షలు ఉండే, 2011 నుంచి 2026 వరకు ఇక మాలలో ఎవరు పెళ్లి చేసుకోలేదు. మరి ఈయన మన పంతులు పూజారి పాత్ర వహిస్తుండ్రు రేవంత్ రెడ్డి, ఈయన పిలుతారో పెళ్లికి పిలుతారు, ఈయన లెక్కలు తీసేసిండు. వీళ్ళ లెక్కలు డైరెక్ట్ 50 లక్షల మంది చంపేసిండు ఆయన. అది పోని మన శాఖలు వాళ్ళని చంపేసిండు, మొత్తం చంపేసిండు, ఎవరిని బతకనియలే. కేవలం ఈయన బతికించుకుని మాత్రం రెడ్డిలు. ఒకసారి మా వాళ్ళు గుర్తుండాలి, మా ప్రజాప్రతినిధులు మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఈ ప్రజాప్రతినిధులను గుర్తు చూడండి. ఈయన బట్టి విక్రమాన, ఈయన మాలదాసరు మర్చిపోయాడు, మావాడు మర్చిపోయి మార్బోడు అనుకొని తిరుగుతాడు. అన్న నువ్వు మాలోనివే, మర్చిపోకు దయచేసి, నువ్వు మార్బోళ్ళు అనుకోరు, తిరగకు. ఏదో నీ కోడలు మార్వాడి అయినంత మాత్రం నువ్వు మార్వాడి కాదు, నువ్వు పుట్టింది ఎస్సీ మాల దాసరుకులను మర్చిపోకన్నా ప్లీజ్. నువ్వు పోటీ చేసి కూడా మళ్ళీ మదిర నుంచి, అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్, అది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి నువ్వు ఒకవేళ మార్వాడులకు ఫీల్ అయితే నువ్వు ఓపెన్ నియోజకవర్గంలో పోటీ చేయి, మన ఎస్సీ దాంట్లో సరే నన్న బట్టి విక్రమార్క మర్చిపోకే నువ్వు. ఇగో ఈయన గడ్డం ప్రసాద్ స్పీకరు, ఈయన మర్చిపోయాడు వికారాబాదు, ఈయన కూడా మాలనే. అంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళు మావాళ్ళు అంటే మూలాలు మేము మర్చిపోదు అన్న, అందుకే నేను చెప్తున్నాను వీళ్ళ మావాయిని. ఇగో ఈయన వివేకు, ఈయనకి ఏడన్నా వాళ్ళో తెలియదు, ఏడ మాట్లాడనో తెలియదు, అన్న కూడా మావాడే. ఇలా కొడుకు నిన్న లోక్సభలో మాట్లాడినా బయట మాట్లాడుతుండు ఆ బెంగళూరు ఎంపీ గాని గురించి. ఏడ మాట్లాడి తెలియని వాళ్ళు అంతా ఎంపీలు అవుతారు, మా వాళ్ళు ఏం చేయమంటావు. ఇగో ఈయన వంశకృష్ణ అచ్చంపేట, పాపం అచ్చంపేటలో పిచ్చోడు ఉండని చెప్పి ఆగమం చేసిన అని చెప్పి మంచోని ఎక్కిచ్చారు మా వాళ్ళు. పాపం వాళ్ళకి అర్థం కాదు మనోడు ఇదే బ్యాచ్ అని. అన్నను జర చూడే. ఇగో ఈయన పేరు, ఈయన ఏంది ఆయన వినోద్ కుమార్, ఈయన చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి. ఈయన ఎమ్మెల్యే ఉన్న విషయం కూడా మా జాతలో తెలియదు. పాపం ఈయన వీళ్ళెవరిని కనబడరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జాతి అందరు గమనించాలి. ఎందుకు గమనించాలంటున్నంటే వీళ్ళు కేవలము రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసిరు. నేను ఎందుకు మా వాళ్ళని మాట్లాడుతున్నా, రిజర్వ్డ్ స్థానాలు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు, ఎవడు ఇయ్యలే మాకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు జనరల్ స్థానంలో పోటీ చేయరు, మీ గురించి మాట్లాడుతున్నా చేయలేరు. నేను మీ గురించి మాట్లాడా, ఎందుకు మాట్లాడుతున్నా, మీరు పోటీ చేసింది, మీరు గెలిచింది మా స్థానాలు, అవి మా తాత కల్పించిన హక్కు కాబట్టి బరాబర్ మాట్లాడతాం, బరాబర్ బాధల్లో కూస్తాం. నువ్వేమని అనుకో. ఇక తర్వాత ఈయన మల్లురావి ఎంపీ, ఈయన 70 దాటిండు, రేపంబైతే కాలు కూడా దాడతాడు. ఈయన కూడా మా గురించి మాట్లాడలే. ఇంకున్నారు ఇంకా ఈయన వంశకృష్ణ, ఈయన పెద్దపల్లి, ఈయన మమ్మీ డాడీ పిల్లగాడు. ఇప్పటికి ఈయనకి ఏం తెలియదు, ఏం చేస్తాం, ఆర్థిక వారు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్కి పోయాడు. ఈయన మేడిపల్లి సత్యమన్న, వీళ్ళంతా మా వాళ్ళ చెప్పదండి. ఈయన శ్రీ గణేష్ ఇట్లా తీసుకుంటే ఇట్లా ఈయన అద్దెంకి దయాకర్ ఎమ్మెల్సీ, ఈయన తెలుసు కదా, అద్దెంకి దయాకర్ నా వాడే నా దగ్గర పనిచేస్తా అని చెప్పి నేను చెప్పకుండా రేవంత్ రెడ్డి చెప్పి ఏమని నా జీతగాడు అని చెప్పి నేను చెప్పలే అన్న. నేను రేవంత్ రెడ్డి జీతగాడు అంటుండే, ఇజ్జత్ దిత్తుండు,
నువ్వు బయటకు రా, నువ్వు మా ఓడివి, నీ గురించి మేము అందరం ఉంటాం. ఇగో వీళ్ళంతా మా ప్రజాప్రతినిధులు మా గురించి మాట్లాడాల్సింది పోయి మా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇగో ఇది పరిపాలన. అందుకే రేవంత్ రెడ్డికి నీకు మా వర్గాల మీద ప్రేమ ఉంటే, మా సమాజం మీద ప్రేమ ఉంటే మా మాదిగోళ్ళను ముఖ్యమంత్రి చేయమని డిమాండ్ చేస్తున్నాను నేను. మా మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక్కరినన్నా ముఖ్యమంత్రి చేయి, నేను అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా. మా ముదిరాజ్ వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యి యాక్సెప్ట్ చేస్తాం. చెయ్యరు మీరు. ఎంత సిగ్గుచేటండి. 7 కులాల దగ్గరనే సంపద మొత్తం కేంద్రీకృతమైందట. అరే ఇది ఎక్కడిది భయ, నాకు అర్థం కాదు. డక్కలలో సంపద పంచొద్దా, సింధుల్లోకి పంచొద్దా, కుమరంలో పంచొద్దా, గమ్లలో పంచొద్దా, ఈ వేరే కులాలకు ఎవ్వరికి పంచొద్దా? ఏమిలే, మొత్తం దోసుకోవడానికి రేవంత్ రెడ్డి బయలుదేరిండు. దానికి రెడ్డి ముఠ మొత్తం ఒక దగ్గర కేంద్రీకరించి పంచుకుంటారు. పరంపౌలు భూములు మొత్తం గుంజుకుంటారు. ఆ భూములు మా దళితుల దగ్గర ఉండే ఒక్క భూమి వస్తలేడు. పరంపౌలు భూములు గుంజాలి, రెడ్డిల భూములు వంచాలి. ఇక ఇదే నేను మరీ చెప్తున్నా. మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే, మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే అని మీ తాతలు పెట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు. ఏమైందే కాంగ్రెస్ పార్టీ? ఎక్కింది నిండు దొక్కింది. కాబట్టి ఏ పార్టీ మనది కాదు. అందుకే ప్రియమైన మిత్రులారా, నేను నా కుటుంబం గురించి మాట్లాడి రాష్ట్రంలో ఈ దేశంలో జరిగిన ప్రతి అంశం మీద నేను మాట్లాడినా. ఏ అంశం కూడా మాట్లాడుకోలే. కొంతమంది పెద్ద నాయకుల కూడా మాట్లాడలే, కానీ నేను అందరి గురించి మాట్లాడినా. కాబట్టి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మొన్న ఒక ఆయన పెద్ద మనిషి అన్నాడు, మాలలు సామాజిక స్మగ్లర్లు అన్నాడు. మరి ఆ సామాజిక స్మగ్లర్లు ఎవరు? 7 కులాలే. మరి వాళ్ళ గురించి ఎందుకు ప్రశ్న పెట్టి మాట్లాడరు చెప్పండి? అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మనం అందరం కలవాలి. కలిసి ఈ సమస్యలు, మన సమస్యలు మనమే పరిష్కరించుకొని ఖచ్చితంగా అధికారాన్ని మనం పంచుకోవాలి. అధికారాన్ని పంచుకోకపోతే మనకి ఏది రాదు. కాబట్టి రేవంత్ రెడ్డి నీ లెక్కలని అటువైపు ఆ లెక్కలు చూసుకో, ఈ లెక్కలు నీకు తెలియదు. పాప మా సార్ కూడా పెద్ద మంచి. మొన్న నేను మా ఇంటికి ఫోన్ చేసిన, మరి ఇట్లా మనం లెక్కలు అడిగిరంటే మన ఊరు సెక్రటరీ మన ఇంటికి రాలి, మన లెక్కలు ఎక్కడ అన్నాడు. ఈ లెక్కలు లేదు, మన లేదు. 3 వ్యక్తులు కలిసిరు, 3 కోట్ల లెక్క చెప్పారు. అంతే, ఏం లేదు ఆడ. 3 వ్యక్తులు కలిసిరు, 3 కోట్ల లెక్క చెప్పారు. కాబట్టి మళ్ళీ మీరు లెక్కలు చేయండి. లెక్కలు చేయకపోతే ప్రజలే మీకు లెక్క చెప్తారని తెలియజేసుకుంటూ, మేము నెక్స్ట్ 26 తారీఖు నాడు ఎవరైతే ఈ లెక్కలలో మోసపోయారో మెజార్టీగా మా మాల కమ్యూనిటీ, మా కుటుంబం మోసపోయింది. కాబట్టి వాళ్ళందరి తరఫున 26 తారీఖు నాడు ఒక మీటింగ్ పెడుతున్నాం. ప్రియమైన నా రక్త సంబంధికులారా, మీరందరూ 26 తారీఖు నాడు ఓయూకు రండి. మనం కలుద్దాం, నిలుద్దాం. మన హక్కులతో పాటు ఈ సమాజ హక్కులను సాధించి పెడదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇప్పుడు వర్గీకరణ చేయమని చెప్పినాము, ఎవరు వాటా వాళ్ళు తీసుకోమని చెప్పినాము. మేమెందుకు బదనని చెప్తున్నా? నేను ఒకటే అడుగుతున్నాయి, 15 లక్షల వాళ్ళు పెరగాలనా తగ్గాలనా? పెరగాలి. మరి ఎట తగ్గిరు? 1,00,000 మంది ఎట చచ్చిపోయారు? వాళ్ళ సమాధులు ఏడ చచ్చిపెట్టిన రేవంత్ రెడ్డి చూపిస్తారా? మేము వర్గీకరణ వ్యతిరేకం అంటే మాది వాళ్ళని ముఖ్యమంత్రి ఏమంటున్నామే? వాళ్ళు మా వాళ్ళు కొట్టినా తన్నా గుద్దుకున్నా మేము ఒకటి, నువ్వు ఎట్లా ఒకటైతే కావు. మరి మాది వాళ్ళ ముఖ్యమంత్రి ఏమంటున్నాం? మేము వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే వ్యతిరేకం అని చెప్తున్నాం. ఇది మేము చెప్తున్న విషయం.